ఉమామహేష్ గారికి మనందరం గట్టిగా చెప్పాలి కొట్టాలి. ఇది గ్రేట్ మాస్టర్. ఎన్ని ఊర్లు తిరిగి ఎంతమందికి ధ్యానం నేర్పించాడో లెక్కే లేదు. ఈజ్ ఎ పర్ఫెక్ట్లీ ఎన్లైటెండ్ మాస్టర్ బుద్ధ. ఆయన ఒక నిరంతర విద్యార్థి. ఆయన ఒక అలుపెరుగని శ్రమశాలి. ఆధ్యాత్మిక ఉద్యమంలో విప్లవకారుడు. పత్రిజీ ప్రారంభించిన ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో అసలైన సైనికుడు. ఎంతో మందికి ధ్యానదాత, మరికొంతమందికి జ్ఞానదాత, అందరికీ స్ఫూర్తి ప్రదాత. ఆయన చేసిన కృషి, చేసిన సేవ, అందించిన జ్ఞానంలో ఆయనకు ఆయనే సాటి. 27 సంవత్సరాలుగా పత్రిజీ ఆశయాలను నెరవేర్చడం కోసం విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న ఆధ్యాత్మిక శ్రామికుడు, ఆత్మజ్ఞాని, తత్వవేత్త, తనని తాను నిరంతరం మలుచుకుంటున్న శిల్పి, పిరమిడ్ సొసైటీ కోసం సర్వశక్తులను ధారపోసిన గొప్ప సేవకుడు, అన్నింటికీ మించి అసలు సిసలైన గ్రేట్ పిరమిడ్ మాస్టర్ ఆయనే శ్రీ ప్రకృతి ఉమామహేష్ గారు. ఆయన జీవిత విశేషాలను మీ ముందు ఆవిష్కరిస్తోంది ది పిఎంసి ట్రస్ట్. ఉమామహేష్ గారి జీవిత అనుభవాలను తెలుసుకుని ఆధ్యాత్మిక స్ఫూర్తిని పొందుదాం. శ్రీ ఉమామహేష్ గారు పుట్టింది, పెరిగింది అంతా కర్నూల్ పట్టణంలో. తండ్రి ఆర్టీసీలో ఉద్యోగి, కుటుంబాన్ని పోషించేవారు. ఉమామహేష్ గారు చిన్నప్పుడు చాలా చలాకీగా ఉండేవారు. బాగా చదువుకోవాలని ఆశపడ్డారు. చదువు కోసం చాలా కష్టపడ్డారు. చదువు అంటే అంత ఇష్టమున్న ఉమామహేష్ గారికి తన తండ్రి కలను నిజం చెయ్యాలి, తాను ఒక ఇంజనీర్ అవ్వాలి అని పరితపించేవారు. ఎంత కష్టమైనా సరే ఇంజనీరింగ్ సీట్ సంపాదించాలి అని కృషి చేసి విజయం సాధించారు. తాను ఉన్న ప్రాంతంలోనే తనకు కాలేజ్ సీట్ రావడం, కర్నూలులోనే ఆయన ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది. కాలేజీలో జరిగే ర్యాగింగ్ వల్ల మానసికంగా కృంగిపోయిన ఉమామహేష్ గారికి ధ్యాన పరిచయం జరిగింది. అప్పటిదాకా చదువే జీవితం, ఇంకేది ముఖ్యం కాదు అని బ్రతుకుతున్న ఉమామహేష్ గారికి ఆనాపానసతి ధ్యానం పరిచయమయ్యాక తన జన్మకు అర్థాన్ని, జీవిత పరమార్థాన్ని తెలుసుకొని తన సంపూర్ణ జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గానికి, ఆత్మజ్ఞాన విద్యకే అంకితమిచ్చారు. ఉమామహేష్ గారి ద్వారా పత్రిజీ సృష్టిస్తున్న మహా ఆధ్యాత్మిక ప్రభంజనానికి సరికొత్త యోధుడు, నవయుగ మార్మికుడు లభించారు. అలా ధ్యాన సాధనతో, సరికొత్త జ్ఞాన సముపార్జనతో, అద్భుతమైన స్థితిలో, అలౌకిక అనుభవాలతో, ఆత్మజ్ఞాన పారవస్యంలో తనను తాను మరచి తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ క్రమంలో ఎంతో ఇష్టమైన చదువు పైనకి దృష్టి మళ్లింది. తన జీవిత ప్రణాళికకు, ఆయన చెయ్యవలసిన కార్యాలకు ఆయన్ని సిద్ధం చేయడం కోసం ఉమామహేష్ గారిని సరైన దిశానిర్దేశం చేశారు ఆయనకు చదువు చెప్పిన లెక్చరర్స్. అందులో ముఖ్యంగా వర్మ గారి ద్వారా ఉమామహేష్ గారు ఆయన ఇంజనీరింగ్ ను పూర్తి చేయగలిగారు. అంతేకాదు వర్మ గారి వల్ల ఉమామహేష్ గారు తాను చదువుకున్న కాలేజీలోనే లెక్చరర్ గా జాయిన్ అయ్యారు. అక్కడి నుండి ఆయన లెక్చరర్ వృత్తిని కొనసాగించారు. ధ్యానం దొరికింది, తనను తాను తెలుసుకున్నారు, తన జన్మకు పరమార్థాన్ని గ్రహించారు. ఇంకా ఈ జీవితం పత్రిజీ ఆశయాలను నెరవేర్చడమే అనే సత్యం అర్థమయ్యింది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పత్రిజీ సంకల్పాన్ని నిజం చేయడం కోసం ధ్యాన ప్రచార ప్రవాహాన్ని మొదలుపెట్టారు ఉమామహేష్ గారు. ఆయన వేగం, ఆయన ఉధృత తత్వం గ్రహించిన పత్రిజీ ఉమామహేష్ గారి స్వభావానికి సరైన పనినే అప్పచెప్పడం జరిగింది. అదే మహబూబ్ నగర్ జిల్లాను ధ్యానమయం చెయ్యమని చెప్పడం. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉమామహేష్ గారికి విజయలక్ష్మి గారు తోడయ్యారు. వీరిద్దరి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా మొత్తం
ధ్యానమయం శాకాహారమయమయ్యింది. ఉమామహేష్ గారు ఈ జిల్లాలో చేసిన ప్రచారం నా భూతో నా భవిష్యత్ అనేలా చేశారు. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా పిరమిడ్ సొసైటీలోనే అరుదైన స్థానంలో ఉంది అంటే దానికి కారణం ఉమామహేష్ గారే. సబితా గారి పరిచయంతో తన ఆధ్యాత్మిక ప్రయాణానికి సరైన తోడు లభించింది. ఉమామహేష్ గారు ధ్యానం ద్వారా తనని తాను ఉద్ధరింపచేసుకున్న మహాసాధకుడు, ఆత్మజ్ఞాని. ఆయన ప్రపంచాన్ని ధ్యానమయం చెయ్యాలి అనే సంకల్పంతో అహర్నిశలు శ్రమిస్తున్నారు. సబితా గారు గొప్ప ఆత్మజ్ఞాని అవ్వడం వల్ల ఏ రోజు ఆవిడ నిరుత్సాహపడింది లేదు. ఉమామహేష్ గారి ప్రణాళికలో భాగంగా తన ధ్యాన ప్రచార సేవలను మరింత విస్తృతం చేయడం కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఉమామహేష్ గారు, సబితా గారు ఇద్దరూ కలిసి ఉత్తర భారతదేశమంతా విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశారు. పత్రిజీ ఆదేశించిన కార్యాన్ని సాధించడం కోసం దంపతులిద్దరూ ఎంతో కృషి చేసి ఈరోజు ఉత్తర భారతదేశంలో జరుగుతున్న ధ్యాన ప్రచార ఉద్యమంలో తమ వంతు పాత్రను పోషించారు. ఎన్నో కార్యక్రమాలను తన భుజాలపై నడిపించారు ఉమామహేష్ గారు. అందులో ముఖ్యంగా ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ కేంద్రానికి పనిచెయ్యడం, ధ్యాన మహాచక్రాలలో వాలంటీర్స్ ని తయారు చెయ్యడం, కర్నూల్ జగన్నాథ గట్టుపై పిరమిడ్ నిర్మాణం, ఇలా ఎన్నో ధ్యాన ప్రశిక్షణ మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. తన జీవిత ప్రణాళిక తెలుసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో, ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో చూడాలంటే ఉమామహేష్ గారి జీవితాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. తన సాధనతో ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక స్థితులను చూసిన ఆయన తాను సంపాదించిన ఆత్మజ్ఞానాన్ని 27 సంవత్సరాలుగా అలుపెరగకుండా అందిస్తూనే ఉన్నారు. తన అంతరంగం నుండి పెల్లుబికి వస్తున్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూక్ష్మంగా, సూటిగా కొటేషన్స్ రూపంలో విశేషంగా అందరికీ అందించారు. జూమ్ క్లాసెస్ ద్వారా, పిఎంసి ద్వారా తన ప్రజ్ఞను అందరికీ అందించడం జరిగింది. అంతేకాదు ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానం అందాలి అనే ఉద్దేశంతో అందరికీ అర్థమయ్యేలా, అందరూ ఇష్టపడేలా, అందరి కోసం తన 27 సంవత్సరాల అనుభవాన్ని రంగరించి ఒక అద్భుతమైన పుస్తకానికి రూపాన్ని ఇచ్చారు ఉమామహేష్ గారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని ఈ రోజు ఒక శక్తివంతమైన వ్యవస్థగా మార్చడంలో తనదైన పాత్రను పోషించారు ఉమామహేష్ గారు. పత్రిజీ ఆశయాలైన పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్ కోసం అహర్నిశలు శ్రమించిన ఆయన పత్రిజీ పట్ల తనకు ఉన్న భక్తి, ప్రేమ, ఆయన అందించిన జ్ఞానం పట్ల ఉన్న కృతజ్ఞత
ఆయన తనని తాను ఉద్ధరింపచేసుకునేలా చేశాయని సగర్వంగా తెలియజేస్తున్నారు. 2018లో ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ సంస్థను స్థాపించిన ఆయన అమెరికా నుంచి భారతదేశానికి పర్యటన కోసం వచ్చి ధ్యాన ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా భౌతికంగా తరగతులు, ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. అలాగే తన ఈ ధ్యాన ప్రచారంలో భాగంగా భిన్నంగా ఆలోచించు, నేనింతే అనే గ్రంథాలను రాసి తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, హిందీ భాషల్లోకి అనువదించారు. అలాగే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో భిన్నంగా ఆలోచించు అనే అంశంపై 150 ఎపిసోడ్లను పూర్తి చేయడమే కాకుండా ప్రకృతి ఉమామహేష్ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి వందలాది వీడియోలను, వేలాది కొటేషన్స్ను రాయడం జరిగింది. ఆయన సేవలను గుర్తించిన పత్రిజీ మహాశయులు ఆయనకు 2004లో జరిగిన ధ్యాన మహాయజ్ఞంలో ధ్యాన విద్వన్మణి పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. 2007లో ఎల్&టి ఇన్ఫోటెక్ సంస్థ ఆయనను గురు సమ్మాన్ పురస్కారంతో గౌరవించింది. 2019లో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఆయనకు ఇండియన్ ఎక్సలెన్సీ అవార్డును ప్రదానం చేసింది. ఇలా అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలందుకున్న ఉమామహేష్ గారిని ఎన్లైటన్మెంట్ బుద్ధ మాస్టర్గా పత్రిజీ మహాశయులు కొనియాడడం విశేషం. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ అమెరికా అంతటా ధ్యాన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రకృతి ఉమామహేష్ గారి సేవలు ప్రశంసనీయం, స్ఫూర్తిదాయకం. My dear friends, I am very very happy to be associated with our senior most master Sri Uma Mahesh. I am very happy that a big leap in his work is going to happen. He is our senior most master. More than 20 years he has been working 24/7 to teach meditation to each and every person in Telangana, in Andhra Pradesh states especially, and in other states also. Everybody is inspired by this great master. He has inspired thousands of people to become Buddhas. I am very happy he is started to help all the people in bettering their lives, increasing work efficiency, resulting in more productivity for the whole nation, for the whole world. Abundance for everybody, happiness for everybody, wellness for everybody. Right inputs in your mind, right outputs will come. The mind is the input and abundance is the output. And I am very happy to speak these few words on his behalf. Let the whole earth be happy. Let the whole earth be abundant, confident, enlightened. Let there be the great interdependence and togetherness, harmony, peace through the process of meditation, through the process of mindfulness, through the method of middle path. I wish you everything, Swamiji. Thank you, sir. Huh? Please go ahead and change the whole world. Thank you, sir. Help the whole world. Sure, sir. Thank you. ఆయన చేసిన కృషికి ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువే. అందుకే పత్రిజీకి కూడా ఉమామహేష్ గారంటే ఎనలేని అభిమానం. ఖచ్చితంగా పిరమిడ్ సొసైటీ ఆయన చేసిన, అందించిన సేవలను గుర్తుపెట్టుకొని వాటి నుండి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందిస్తుంది. ఉమామహేష్ గారు, మీరు చేసిన కృషి యావత్ ప్రపంచానికి స్ఫూర్తి. ఉమామహేష్ గారి జీవిత విశేషాలను తెలుసుకొని అందరిలో ఆధ్యాత్మిక జిజ్ఞాసను, ఆత్మజ్ఞాన జ్వాలలను వెలిగించుకుందాం. జయ హో PSSM, జయ హో పత్రిజీ, జయ హో ఉమామహేష్ గారు.